దేవుని నామానికి స్తోత్రాలండి. పరిశుద్ధ గ్రంథం నుండి ఈ దినము వాగ్దానము చూద్దాము. కీర్తనల గ్రంథము 20వ అధ్యాయము 1వ వచనం నుండి చూద్దామండి. ఆపద కాలమందు యెహోవా నీకు ఉత్తరమిచ్చునుగాక, యాకోబు దేవుని నామము నిన్ను ఉద్ధరించునుగాక, పరిశుద్ధ స్థలముల నుండి ఆయన నీకు సహాయము చేయునుగాక, సియోనులో నుండి నిన్ను ఆయన ఆదుకునుగాక, నీ నైవేద్యములన్నీ ఆయన జ్ఞాపకం చేసుకునుగాక. ఆమేన్. మన కష్టాలు, బాధలు, ఇరుకులు, ఇబ్బందులు ఆయనకి తెలుసండి. ఆపత్కాలమందు యెహోవా నీకు ఉత్తరమిచ్చునుగాక. నిజమేనండి. ఆపత్కాలం మనకు వచ్చినప్పుడు మనకు ఎవరో సహాయం చేయరండి. కానీ మనుషుల సహాయం వ్యర్థము. మనుషుల నమ్మటి కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు. కాబట్టి మనకి కష్టం వచ్చినప్పుడు మనం దేవుని ఆశ్రయించాలి. అయ్యా, మీరు తప్ప నాకు ఎవరో సహాయం చేసేవారు లేరు, కాబట్టి మీరు నాకు సహాయంగా ఉండండి తండ్రి అని మనం అడిగినప్పుడు ఆయన సన్నిధానానికి వెళ్ళి మన కన్నీళ్లు కుమ్మరిస్తే, మన దుఃఖంతో ప్రార్థన చేసినట్లయితే దేవుడు మనకి తప్పకుండా ఉత్తరం ఇస్తారండి. ఆ మాట ఆపత్కాలమందు యెహోవా నీకు ఉత్తరమిచ్చునుగాక. నిజమేనండి. చాలా సమయాల్లో అలాంటి పరిస్థితులు నేను చాలా ఎదుర్కొన్నానండి. అలాంటి పరిస్థితులన్నిటి నుండి కూడా దేవుడు నాకు ఉత్తరం ఇచ్చారు. యాకోబు దేవుని నామము నిన్ను ఉద్ధరించునుగాక. అవునండి, యాకోబు దేవుని నామమే మనల్ని ఉద్ధరిస్తుంది. ఈ రోజు వరకు మనం ఇలా సజీవంగా ఉన్నామంటే ఆయన నామమేనండి. అన్ని నామముల కన్నా ఉన్నతమైన నామము మన ప్రభు యేసు గారు నామమండి. కాబట్టి పరిశుద్ధ స్థలము నుండి ఆయన నీకు సహాయము చేయునుగాక. నిజమేనండి. మన ఆపత్కాలమందు మనం మొరపెట్టినప్పుడు మనకు ఉత్తరం ఇవ్వటానికి పరిశుద్ధ స్థలములలో నుండి ఆయన సహాయము తప్పకుండా మనకు అందుతుందండి. ఆయన సహాయం చేస్తారు. మనుషులు మనకి సహాయం చేయరండి. ఆ దినమును మన మనుషుల మీద ఆధారపడినప్పుడు వాళ్ళంతా కూడా పక్కకి వెళ్ళిపోతారు. కాబట్టి దేవుడే ఆయన రూపంలో మనకి సహాయం చేస్తారు. కాబట్టి ఇంకొక మాట చూద్దామండి. సియోనులో నుండి ఆయన నిన్ను ఆదుకునుగాక. ఎంత కష్టం వచ్చినా, ఎంత బలహీనత వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, తట్టుకోలేని పరిస్థితులు వచ్చినా సియోనులోనంటండి ఆయన నిన్ను ఆదుకుంటాడంటండి. సియోనులో నుండి ఆయన నిన్ను ఆదుకునేనుగాక. నిజమేనండి. సియోనులో నుండి ఆయన మనల్ని ఎన్నోసార్లు ఆదుకున్నాడు. ఎన్నో కష్టాల నుంచి మనల్ని ఆదుకున్నాడు. ఎన్నో పరిస్థితుల నుంచి మనం ఆదుకున్నాడండి. కాబట్టి ఆయన నామము ఉన్నతమైన నామము. కాబట్టి నీ నైవేద్యములన్నీ ఆయన జ్ఞాపకం చేసుకునుగాక అన్నారండి. మన నైవేద్యములు అంటే ఏంటండి? ఇరిగి నలిగిన హృదయంతో మనం చేసిన ప్రార్థన ఏదైతే ఉందో అది నైవేద్యము. కాబట్టి ఆ నైవేద్యము ప్రతిరోజు మనము ఉదయకాలమున, సాయంకాలం దినమున ప్రతిరోజు దేవునికి ధూపం వల్లే మనము ఆయనకి నైవేద్యములు అర్పించాలి. కాబట్టి మనం ఈ విధంగా జీవిస్తే మనకి పరలోక రాజ్యము ఉంటుంది. లేని ఎడల మనం ఏది సాధించలేమండి. కాబట్టి ఈ దినము మనకి ఇచ్చిన వాగ్దానాన్ని ఇది దేవుడు దీవించునుగాక. మనందరి హృదయాల్లో ఆశీర్వాదకరముగా మారునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందామండి. మహాగణుడు పరిశుద్ధుడు తండ్రి, మీకు వందనాలు. ఈ దినము తండ్రి, అవును యెహోవా తండ్రి నాయన, ఆ ఆపత్కాలమున మాకు ఎవరు మమ్మల్ని ఆదుకోరునైనా మీరు ఆదుకుని మాకు సహాయం చేస్తారు. ప్రభువా, మీరు తప్ప మాకు ఎవరూ లేరు నాయన. ఉన్నతమైన దేవుడు, అన్ని నామముల కన్నా మిన్నైన నామము నా యేసయ్య నామము. కాబట్టి ప్రభువా, పరిశుద్ధ స్థలముల నుండి ప్రభువా మాకు సహాయం చేయడానికి మీరు సిద్ధంగా ఉన్నారు. ఇదిగో తండ్రి, నా సహోదరులు ఎవరైతే ఏ కష్టంలో ఉన్నారో, ఏ బాధల్లో ఉన్నారో ప్రభువా, ప్రతి ఒక్కరిని మీరు ఆదుకోండి ప్రభువా. నాయన వారికి ఉత్తరం ఇవ్వండి ప్రభువా. వారికి ఉన్నతంగా సహాయం చేయమని అడుగుచున్నాను తండ్రి. ప్రతి సహోదరులు ప్రభువా, మీరు అందరినీ దీవించి ఆశీర్వదించండి. ప్రతి ఒక్కరిని కాపాడండి. మా దేశాన్ని, మా రాష్ట్రాన్ని, మా పట్టణాన్ని, మా ఊరు, మా గ్రామాన్ని అందరినీ మీరు దీవించి కాపాడమని ఈ చిన్న ప్రార్థన మీ పాదాలు సొంత చేర్చుకుని ప్రార్థనకి ప్రతిఫలం దయచేయమని యేసుక్రీస్తు వారి నామములో మిక్కిలిగా బ్రతిమలాడి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.